Hi friends, this is Rajesh. Welcome to my channel BB Talks by Raj. సో మొత్తానికి ఈరోజు బిగ్ బాస్ వచ్చేసి ఈరోజు ఎపిసోడ్ అంత ఓకే ఉంది, బట్ అంత గొప్పగా చెప్పుకోదగిన పాయింట్స్ ఏం లేవు. సో ఈ జరిగిన దాంట్లో ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే యష్మి. సో అందరికంటే ఎక్కువ అడ్వాంటేజ్ పొందింది యష్మి ఫర్ లాస్ట్ 2 వీక్స్ నుంచి చూస్తుంటే. బట్ మరి అది అలా జరిగిందా లేదా బిగ్ బాస్ వాంటెడ్లీ ఆమెకి హైప్ ఇస్తున్నాడా? సో ఆమెని సేవ్ చేయడానికి బిగ్ బాస్ ట్రై చేస్తున్నాడా? అసలు ఏం జరుగుతుంది? ఎవరు ఈ యష్మి గౌడ? సో స్టార్మా కంటెంటే యాక్చువల్గా వీళ్ళంతా గ్రూప్. బట్ అందులో స్పెసిఫిక్గా బిగ్ బాస్ ఎందుకు ఈమెకి ఇంతగానో అడ్వాంటేజ్ ఇస్తున్నాడు అనేది మరి ముందు చూడాలి. మరి ఎక్కువ రెమ్యునరేషన్ ఉందా లేదంటే ఏంటా అనేది మరి తెలీదు. సో మీరు చూస్తే ఫస్ట్ వీక్లో కూడా నిఖిల్ అండ్ నైనిక చీఫ్ అవ్వడానికి తనని ఏ గేమ్ ఆడకున్నా తనకు వచ్చింది, తనే ఒప్పుకుంది లక్కీగా నాకు వచ్చిందని. అది కాకుండా తను లక్కీగా వచ్చినా కూడా వాళ్ళకు వచ్చిన గ్రూప్లో కూడా ఆమె ఏం చేయకపోయినా గ్రూపు గెలవడం. దాంట్లో సోనియా కూడా అసలు ఏ గేమ్ ఆడకుండానే తనకి అడ్వాంటేజెస్ రావడం. దాంట్లో గొప్పగా ఆడింది అని అంటే అభయ్ ఒకడు ఎఫర్ట్ పెట్టాడు. అంతకుమించి అంటే లాస్ట్ టాస్క్లో ఇటుకల టాస్క్లో అయితే ఎవరైతే మన పాషా కానీ ఇంకా పృథ్వీ కానీ బక్క ఉండడం వల్ల వాళ్ళు ఈజీగా ఇటుకల టాస్క్ గెలవడము అది బాగా అడ్వాంటేజ్ అయింది. దానికి తోడు నైనిక నిఖిల్ కలిసి ఆమెకి చీఫ్ ఇవ్వడము, తనకి మళ్ళీ అన్ని వర్క్స్ ఆ టీం వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళు నోరు తెరిచి మాట్లాడకుండా ఉండకపోవడము, సీత ఎక్కువగా రియాక్ట్ అవ్వడము, విష్ణు కూడా రియాక్ట్ అవ్వడము, దానివల్ల వీళ్ళకి బ్యాడ్గా పడ్డది. ఇంపాక్ట్ అయితే చాలా వరకు పడ్డది. అందులో అది చూసుకున్నా కూడా కొంచెం కూడా వాళ్ళ మీద సానుభూతి అయితే లేదు. బట్ నాకైతే మరి చీఫ్ ఈజీగా వచ్చింది. మరి నేను ఎంతవరకు కరెక్ట్ చేయాలనేది యష్మికి అయితే అర్థం కావట్లేదు. సో అది కాకుండా వీకెండ్ టాస్క్ వచ్చినప్పుడు నాగార్జున గారితో కూడా ఎవరిని సేవ్ చేయాలనేది యష్మికి ఇవ్వడం, తనే వచ్చి అన్ని చాకుల మీద పేర్లు ఉండడం, దాంట్లో సేవ్ చేయాలనేది తనని పరిమాణ పిలిచి షోకేస్ చేయడము. ఈ వీక్లో వచ్చి తన టీంలో ఎక్కువ మెంబర్స్ ఉండడం వల్ల యష్మి సేవ్ అవ్వడము, యష్మికి ఇంకో పవర్ ఇవ్వడము, ఒకరిని సేవ్ చేయడం, ఇంకొకరిని నామినేట్ చేయడము. ఆబ్వియస్గా తన ఫ్రెండ్ ప్రేరణ కాబట్టి ప్రేరణని సేవ్ చేస్తుంది. సో ప్రేరణ అసలు ఏం ఆడుతుంది? ఏం ఆడట్లేదు. అందరు లక్కీగా ఇలా సేవ్ అయిపోతున్నారు. వర్క్ చేద్దాము, హార్డ్ వర్క్ చేసి గేమ్ ఆడదాం అనే వాళ్ళే వెళ్ళిపోతున్నారు. బేబక్క కూడా యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ఎలిమినేషన్. టు బీ ఫ్రాంక్, తను లాస్ట్ 2 days ముందు కొంచెం నోరు తెచ్చి మాట్లాడగలిగింది, కానీ అంతకుముందు తను కొంచెం సైలెంట్ ఉండడం తను తప్పే కాదని కాదు. కానీ అంతకంటే మాట్లాడకుండా అసలు ఏది దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఉన్నది పృథ్వీ అండ్ ప్రేరణ, వీళ్ళందరూ ఉన్నారు. మరి వాళ్ళు ఎలా సేవ్ అయ్యారు? సో అది టోటలీ రాంగ్. సో ఈరోజు ఈ వీక్లో కూడా మళ్ళీ ప్రేరణ సేవ్ అవ్వడము, ఇదంతా గ్రూప్ గేమే కదా మరి. సో గ్రూప్ గేమ్ ఆడుకుంటూ సర్వైవ్ అవ్వడమే బిగ్ బాస్ అంటే దిస్ ఈజ్ మీనింగ్లెస్ నాకు తెలిసినంత వరకు అయితే. సో అది టుడే ఉన్న ఎపిసోడ్లో నచ్చింది అదొక పాయింట్. యష్మిది సేవ్ చేయడము ప్లస్ ఆమెకు ఒక పవర్ ఇవ్వడము. సో ఇంకా ఎన్ని రోజులు ఈ చీఫ్ స్ట్రాటజీ వర్కౌట్ అవుద్దో, ఇంకెన్ని ఎపిసోడ్లు ఇలా కంటిన్యూ చేస్తారో అనేది వీ నెవర్ నో.
ఈ ఈ ఈ సెటప్ ఏదైతే ఉందో మొత్తం చీఫ్ సెటప్ పోయిన తర్వాతనే అసలు ఒరిజినల్ గేమ్ అయితే ఆడగలుగుతారు. లేదంటే అంటిల్ అన్లెస్ ఎవరు పడితే వాళ్ళు సర్వే అవ్వటమే జరుగుతుంది చెప్పుకోవాలంటే. సో అది నా ఒపీనియన్. మరి ఒక 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 టీం వాళ్ళకి బాగా అడ్వాంటేజెస్ రావడం, ఒక టీం వాళ్ళకి అసలు అడ్వాంటేజెస్ లేకపోవడం అనేది ట్రూలీ మీనింగ్లెస్. నిఖిల్ వాళ్ళ టీంలో ఇద్దరు ఉన్నారు కాబట్టి అలా అసలు అసలు షో అసలు అసలు వాళ్ళ కంటెంటే లేదు. కంటెంట్ అంతా వీళ్ళు ఎక్కువ మెంబర్స్ ఉన్న యష్మి టీము, తక్కువ నైనిక టీము, వీళ్ళ మధ్యనే గొడవలు జరుగుతున్నాయి. బట్ అది దాంట్లో వాళ్ళు ఎలాగో టీం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళది హైప్ అవుతారు. మరి అందులో ఈరోజు విషయం తీసుకుంటే మన సోనియా కూడా అంతగానము నామినేట్ అయ్యి సింగిల్ ఓటు పడేసరికి అలా సేవ్ అయిపోయింది. పోనీ సేవ్ అయింది. నిఖిల్ విషయంకి వస్తే అసలు నిఖిల్ ఆడుతున్న గేమ్ ఏంటో అసలు ఎవరికి అర్థం కావట్లేదు. వచ్చిన ఫస్ట్ డే 2 డేస్లో అతను అంతగానము హైప్ ఇచ్చి ఆల్ ఆఫ్ సడన్ డ్రాప్ అయిపోయి లాస్ట్కి అతను మణికంఠ చెప్పినట్టు వినడము, మణికంఠ చెప్పినట్టు చేయడము. ఈరోజు నామినేషన్స్లో అయితే ఆయన ఇచ్చిన రీజన్స్ అసలు మీనింగ్లెస్ రీజన్స్. అసలు ఎందుకు ఆడుతున్నాను అనేది ఆయనకే అర్థం కావట్లేదు. ప్లస్ అంత నామినేషన్స్ అయిపోయిన వచ్చిన తర్వాత సోనియా ఆయనను గైడ్ చేయడము, నువ్వు అలాంటప్పుడు వీడిని ఎందుకు నామినేట్ చేసినావు, వాడిని ఎందుకు చేయలేదు, పృథ్వీని అభిని చేయాల్సింది కదా, పృథ్వీని ఎందుకు చేసినావు అంటే ఫ్రెండ్స్ అందరూ ఈమె ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడితే తప్పు కాదు. ద ఫస్ట్ వీక్లో ఎవరైతే అప్పుడు యష్మిని చీఫ్ చేసినప్పుడు అప్పుడు మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, కలిసి ఆడుతున్నారు అని ఈ సోనియాని ఆ రోజు అన్నమాట. ఈరోజు తను చేస్తుంది ఏంటి, గ్రూప్ గేమ్ కదా ఇది, ఇన్ఫ్లుయెన్స్ చేయడం కదా. సో తను మనల్ని అక్కడ పృథ్వీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇటు నిఖిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అటు అబ్బాయిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆమెకు కావాల్సినట్టుగా మౌల్డ్ చేసుకుంటుంది. ఇది ఇన్ఫ్లుయెన్స్ గేమ్ కదా, గ్రూప్ గేమ్ కదా. హౌ కెన్ షీ సే లైక్ ఇన్ ద ఎర్లియర్ లైక్ యు ఆర్ ఆల్ ప్లేయింగ్ యాజ్ ఎ గ్రూప్ గేమ్. సో తన వరకు వస్తే గ్రూప్ గేమ్ కాదు, ఎదుటి చేసినప్పుడు గ్రూప్ గేమ్. సో జనాలు చూస్తున్నారు. దే విల్ రివ్యూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఇస్ జెన్యూన్, హూ ఇస్ నాట్. పాపం సీత అంతగానో వర్క్ చేస్తుంది, తనకి ఆదిత్య మోహన్ హెల్ప్ చేశాడు, అందరూ హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకేమో మాట్లాడటానికి ఛాన్స్ ఇవ్వరు. ఇట్లా బ్యాక్ ఎండ్ బిచ్చింగ్ చేసుకుంటూ వాళ్ళతో వీళ్ళతో మౌల్డ్ అయ్యి ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరిని ఇది చేయాలి అనేది వీళ్ళు డిసైడ్ చేస్తారు గ్రూప్గా మాట్లాడుకొని. మళ్ళీ పృథ్వీ దగ్గరకు వచ్చి నిఖిల్ గురించి చెప్పడము, నువ్వేం మాట్లాడకు, ఏం డిసైడ్ చేయకు అని పృథ్వీని ఇది చేయడం. ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ వర్క్. బట్ అది ఒక్కొక్కరి నేచర్స్ బట్టి అర్థమైపోతుంది. సో వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తున్నారు, ఎలా ఎండ్ చేస్తున్నారు గేమ్ అని. సో ఈరోజు సోనియా సేవ్ అయిపోయింది, నామినేషన్స్లో లేదు. అండ్ అన్సీన్లో యష్మి నేను ఇద్దరు చీఫ్ని నామినేట్ చేస్తున్నా అనే కంటెంటే లేదు అసలు ఈరోజు లైవ్లో. మరి అది ఎంతవరకు కరెక్టు అంటే దట్ ఈస్ ఎ ట్రూ బిహేవియర్, రైట్? సో the people should watch it until unless if it doesn't comes to the main episode, nobody will watch, no one. So Ashmi will not get the negative, right? సో దట్ అన్సీన్లో చాలా కొద్ది మంది చూస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు. ఎవరైతే మెయిన్ ఎపిసోడ్ చూస్తారో వాళ్ళకి ఆ కంటెంటే తెలియనప్పుడు సో ఎవ్రీబడి విల్ హ్యావ్ పాజిటివ్ ఒపీనియన్ అని యష్మి అంటే బిగ్ బాస్ సేవ్ చేస్తున్నట్టే కదా ఇప్పుడు యష్మిని కూడా. సోనియాని అలాగే సేవ్ చేస్తున్నట్టు. ఐ డోంట్ నో. సో హార్డ్ వర్క్ చేసి ఎఫర్ట్ పెట్టి గేమ్ ఆడదాం అనే వాళ్ళకి దిస్ ఈజ్ రియల్లీ ఎ డిసడ్వాంటేజ్. Until unless people should think properly and vote properly and they should only vote the genuine people who are genuinely playing, who are genuinely doing their hard work, who is really working for the Big Boss. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు జనాలు కాబట్టి we will see how it goes. సో బిగ్ బాస్ వర్సెస్ పబ్లిక్ లాగా అయిపోయింది.
బిగ్ బాస్ కావాల్సిన వాళ్ళని సేవ్ చేసుకోవడం. పీపుల్ షుడ్ వాచ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ నీడ్ టు రెస్పాండ్ అకార్డింగ్లీ. అలా అయితేనే until unless the final stage ki only the genuine people will come, otherwise this will go in a wrong way. So we shall see how it goes in the next couple of weeks, but అయితే నాకు ఒపీనియన్ ఈరోజు నాకు అనిపించిన నామినేషన్స్లో యష్మికి అంత అడ్వాంటేజ్ ఇవ్వడం ఏంటో, ప్రేరణకి అడ్వాంటేజ్ దొరుకుతుంది అక్కడ. ఓకే, సో అక్కడ సోనియా పృథ్వీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, నిఖిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మణికంఠ ఓకే, వీ నీడ్ టు వాచ్ మోర్. ఒక పాయింట్కి రావాలి అని అంటే, బట్ రైట్ నౌ హీస్ డూయింగ్ ఓకే, నాట్ గ్రేట్, నాట్ వరస్ట్. సో ఇక్కడ ఇటు సైడ్ చూస్తే అఫ్రీది కూడా ఓకే, నామినేషన్స్ ఓకే ఉంది. బట్ పాపం విష్ణుప్రియది అయితే బాగా అనిపించింది. తను అంతగానం అన్నా కూడా మళ్ళీ వెళ్ళి ఆమెతో కలిసి ఉండడం సోనియాతో. బట్ ఓకే, షీఈస్ డూయింగ్ హర్ బెస్ట్. అన్నా కూడా మరి అవన్నీ మనసులో పెట్టుకోకుండా కలిసి ఉండడం అనేది రియల్లీ గ్రేట్. బట్ సోనియా మాత్రం చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పీపుల్ని. మళ్ళీ వాళ్ళు రియలైజ్ ఎప్పుడైతారో తెలియదు, కానీ ఆ అబ్బాయికి అర్థమవుతుంది. బట్ చెప్పాడా కూడా నిఖిల్ మార్చుకునే పరిస్థితిలో లేడు. అంత స్ట్రాంగ్గా వచ్చిన కంటెస్టెంట్ అట్లా వీక్ అయిపోవడం రియల్లీ బ్యాడ్. బట్ యూ నీడ్ టు వాచ్ మోర్. That's all for guys for today. So share, like, share and subscribe, and put the comments, share your comments in the channel. Okay, I will catch you later. Thank you, bye bye.